కాపాడుతుంటే నేనేం కాపాడుతాను రా నేను? చెయ్యలేదనరా కాపాడుతాను. అసలు నేను కాపాడక్కర్లేదు, చెయ్యలేదు అని నువ్వు కనుక అన్నట్టయితే నీకు శిక్ష పడదు కదా. నేను చేశాను అంటున్నావురా నాయన. పావనాకృతి అనేక కోటి బ్రహ్మాండ జనని, అనేక కోటి బ్రహ్మాండ జనని. ఈ అమ్మవారు ఆత్మ అన్నాడు, ఇందాక పురుష రూపం ఇచ్చాడు. పావనాకృతి మాలిన్యం లేదన్నాడు. ఆమెట ఈ నామం ఇంతకుముందు చెప్పాను. అనేక కోటి అంటే అనేక సమూహము. అటువంటి సమూహాలు అనేకం ఉన్నాయి మనకు ఆకాశంలో. పైన చూస్తే కాశీ రామేశ్వరం దారి అంటారు, పాలపుంత అంటారు, గెలాక్సీ అంటారు సైన్స్లో. ఆ గెలాక్సీలో అనేక నక్షత్రాలు ఉన్నాయి. ఒక నక్షత్రంట మన భూమి కంటే పెద్దది. ఒక్కొక్కటి మనకు ఎంత కనపడుతున్నాయి, ఎంత చిన్నగా కనపడుతున్నాయి అంటే చాలా దూరంగా ఉంది. మన భూమి కంటే పెద్దవాడంటే సూర్యుడు ఎన్నో రెట్లు. సైన్స్ వాళ్ళు చెప్తారు మరి అంతకంటే పెద్దవాడు. అంత పెద్దవాడు అంటే చాలా బరువు ఉండాలి కదా వాడు. సూర్యుడు చాలా బరువు ఉండాలి, చంద్రుడు చాలా బరువు ఉండాలి, గ్రహాలు చాలా బరువు ఉండాలి. మరి భూమి కంటే పరిమాణంలో పెద్దవైనప్పుడు ఉండవా? చంద్రుడు ఉపగ్రహాలైన వాళ్ళు చిన్నగా ఉంటారేమో, వాళ్ళ బరువు కొంచెం తక్కువ ఉంటుందేమో. కానీ పెద్ద పెద్దవి ఉన్నాయి మనకు. సాటర్న్, వీనస్ అవన్నీ మనకు చూపిస్తుంటారు కదా. ఇవన్నీ ఎవ్వడు తాడు కట్టి ఏమి విడిచిపెట్టలే. విశ్వాంతరాళంలో ఈ ఖాళీ ప్రదేశంలో అవన్నీ ఎవరు కట్టేయకుండా అక్కడ ఊరికే ఇట్లా పెడితే అక్కడ కూడా ఊరికే లేవుగా, అక్కడ తిరుగుతున్నాయి. ఆ నక్షత్రాలన్నీ తిరుగుతున్నాయి, ఆ గోళాలన్నీ తిరుగుతున్నాయి. ఒక్కడి మీద ఒకడు కింద నెత్తిన పడటం లేదు. ఒక్కటి వచ్చి మన నెత్తిన పడింది అనుకో, ఇంతే సంగతులు. చింతగించవలను ఎవ్వరూ పడరు. ఎందుకని? అమ్మ ఎలాగైతే తన పిల్లలందరినీ, పిల్లలు అంతకుముందు అమ్మ ఇంట్లో లేనప్పుడు వాళ్ళు ఒకళ్ళొకళ్ళు అరుచుకుంటారు, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, గోల్ చేస్తారు. అమ్మ వచ్చేసింది అనుకోండి, గప్చిప్ ఎవడి దారిన వాడు ఏం మాట్లాడు. అనేక కోటి బ్రహ్మాండ జనని. ఈ బ్రహ్మాండాలు, ఇలాంటి మనకు ఒక సూర్యుడే ఉన్నాడు, ఒక సౌర కుటుంబమే మనకు తెలుసు. అంటే ఈ గ్రహాలు, నక్షత్రాలు, గోళాలు అన్నీ ఒక సౌర కుటుంబంలోవి, ఒక సూర్య కుటుంబంలోవి. సౌర కుటుంబం అంటే ఇలాంటి సూర్యులు 12 మంది ఉన్నారు. అందుకే ద్వాదశ ఆదిత్యులు అంటారు. అంటే 12 మంది ఉన్నారంటే 12 సౌర కుటుంబాలు ఉన్నాయి కదా. అంటే మనం పోయొచ్చామా? పోవడానికి కూడా వీలు లేదు. ఎందుకని? పరిమితమైన దేహంతో ఉంటే నేను పోలేను. నేను గోడలు పగలగొట్టుకుంటే ఎక్కడికైనా పోగలను. గోడలు పగలగొట్టుకోలేదు. ఈ మాలిన్యం, ఈ జంజాటకం. కారులో పెడితే ఇంత సామాను, రైల్లో పెడితే కొంచెం తక్కువ, విమానంలో పెడితే ఇంకా కాస్త తక్కువ చేసుకుంటున్నాను నేనే. నాకేం మొత్తం అన్ని సామాన్లు కావాలి. చంద్రమండలానికి ర్యాకెట్లో పోవాలంటే నా పర్సు కూడా తయారయ్యాడు వాడు. ఉండరా నాయన, నాకు కావాలి ఒక గ్లాసు మంచినీళ్ళు కావాలంటే మంచినీళ్ళు వద్దేమో అక్కడ పడేసిరా, అట్లా వస్తేనే నేను రాణిస్తానంటాడు. అట్లా నీ 5 కోశాలు వదిలేస్తానంటే నేను రాణిస్తా. అనేక కోటి బ్రహ్మాండ జనని దగ్గరికి. ఆ జనని, ఆమె అమ్మ, వీళ్ళందరికీ, ఎవరందరికీ? ఈ సృష్టిలో ఏవైతే నీకు దృశ్యంగా కనబడుతున్నాయో వాళ్ళందరికీ ఆమె అమ్మ. ఆయనే నాన్న. వాళ్ళిద్దరూ ఇక్కడ కాదు అక్కడ కాదు అంతటా ఉన్నారు. వాళ్ళ సాన్నిధ్య మాత్రంలో పిల్లలు కొట్టుకోవడానికి వీలు లేదు. అందుకని గ్రహాలు, నక్షత్రాలన్నీ అక్కడక్కడే ఉన్నాయి. గప్చి సమారుగుడి అవన్నీ కదులుతాయి, వాటి పరిధిలో ఉంటాయి. ఎందుకంటే అమ్మ ఇంట్లో ఉందనుకో
అంతకుముందు ఎంత అల్లరి చేసే పిల్లలు కూడా గబుక్కుని ఒక పుస్తకం పెట్టుకుని వాడి పుస్తకం వాడు ఏదో ఒకటి, ఒకడు కంప్యూటర్ పెట్టుకుని, ఒకడు బుక్ పెట్టుకొని, ఒకడు పెన్సిల్ పెట్టుకుని రాసుకొని గబగబా ఇది ఏం మాట్లాడు. అట్లా ఈ గ్రహాలన్నీ అనేక కోటి బ్రహ్మాండ జనని ఉన్నప్పుడు అలా తిరుగుతున్నారు వాళ్ళు. దివ్య విగ్రహ, ఎందుకంటే ఆ విగ్రహం వాళ్ళకి తెలుసు, ఆమె విగ్రహం వాళ్ళు చూడగలుగుతున్నారు. అంటే ఆమె రూపాన్ని వాళ్ళు చూశారు, ఆమె ఉనికిని వాళ్ళు గుర్తించారు, మనం గుర్తించలేం. అందుకని మనం తప్పు చేయడానికి అస్సలు భయపడాలి. ఆమె ఇక్కడ కూడా ఉంది, మనం ఎందుకు భయపడలేదు? ఎవడు చూడొచ్చాండే, ఏం తప్పు చేస్తే ఏం పర్వాలేదు అని చూస్తే కదా. ఆమె ఇక్కడ చూస్తాం. ఇతరులు ఎరుగకుండా ఈ ఈశ్వరుడు ఎరుగడా? నువ్వు సృష్టించుకున్నా అంటే నీవు బ్రహ్మవని తెలిసేదాకా ఈశ్వరుడు ఉన్నాడు, వాడు చూస్తూ ఉంటాడు, నీ లెక్కలన్నీ రాస్తూ ఉంటాడు. ఎందుకంటే నీ చేత కర్మ చేయించేది వాడే, చేయిస్తూ ఉంటాడు. క్లీంకారి, క్లీంకారి, క్లీం అంటే సంపద, భౌతికమైనటువంటి సంపద. ఐం హ్రీం క్లీం భౌతిక సంపద. మరి మోక్ష సంపద అయితే శ్రీ ఐం హ్రీం క్లీం భౌతిక సంపద. క్లీంకారి, క్లీం అనేటువంటి అక్షరంతో సూచించబడేటువంటిది కేవల గుహ్య, గుహ్య రహస్యమైనది, బయటపడదు, బయటపడకుండా ఉండదు. అతి రహస్యం బట్టబయలు అని సామెత. ఎంత రహస్యంగా దాచిపెడితే అంత బాగా బయటపడుతుంది. ఇంకోటి రహస్యం అనే మాటకు అర్థం ఏమంటే, ఎవరన్నా ఊరికే ఏదో క్యాజువల్గా చెప్తే మనం ఏం అనుకోం, కానీ రహస్యం ఎవ్వరికి చెప్పవాకు అని చెప్పారు అనుకో, మనకి ఖచ్చితంగా రహస్యం అని చెప్పారు, నువ్వు నాకు చాలా క్లోజ్ కాబట్టి నీకు మాత్రం చెబుతున్నా, నువ్వు ఎవరికి చెప్పవా, ఖచ్చితంగా రహస్యం తప్పకుండా బయటికి పోతుంది. అందుకే కృష్ణ పరమాత్మ ఏమన్నా అంటే, అర్జున ఇది గుహ్యతమం శాస్త్రం ప్రవక్ష్యామి అనసూయవే. నువ్వు చాలా ఇష్టం అర్జున నాకు, ఎందుకంటే నీకు అస్సలు అసూయ లేదు. అందుకని ఇది గుహ్యతమం శాస్త్రం, గుహ్యతమం సూపర్లేటివ్ డిగ్రీ పెట్టాడు అక్కడ. గుహ్యం, గుహ్యతరం, గుహ్యతమం, ఇది గుహ్యతమం శాస్త్రం. నేను చెప్తున్న ఈ సైన్స్ ఎటువంటిది? అతి రహస్యమైంది. రహస్యం అంటే రహస్యంలో రహస్యం అంటే సూపర్లేటివ్ డిగ్రీ. తమం ప్రత్యయం, తమా ప్రత్యయం ఉపయోగించారు. ఇది గుహ్యతమం శాస్త్రం ప్రవక్ష్యామి, నీకు చెప్తున్నాను. ఎందుకు చెబుతున్నావయ్యా? నాకు అనసూయవే, నీకు అసూయ లేదు కాబట్టి నేను చెప్తున్నా అర్జున. అందరికీ చెప్పండి, అందరికీ చెప్పట, అందరికీ చెప్పేశాడు. భగవద్గీత ఎవరింట్లో లేదరా, అందరింట్లో ఉంది. అంటే అందరికీ చెప్పాలనే ఆయన ఉద్దేశం. రహస్యం అయితే రహస్యం నాకు కూడా చెప్పు కొంచెం. గుహ్యం, గుహ్యం అంటే రహస్యం. గుహ్యాయ నమః, రహస్యంగా తెలుస్తుందిట. రహస్యాన్ని తెలుసుకుంటే ఏం చేస్తుంది? కైవల్య పొందుతాయని, కైవల్యం ఇచ్చేస్తుంది. రహస్యాన్ని బట్టబయలు చేస్తే ఆమె కైవల్యం, నీకు మోక్షం ఇచ్చేస్తుంది. కైవల్యం అంటే మోక్షం. కైవల్యానికి మోక్షానికి తేడా ఏంటంటే, కైవల్యం ఒక ప్లేస్, కైవల్యం నీకు మాత్రమే మోక్షం వస్తుంది. కైవల్యానికి వెళ్ళాలంటే నువ్వు ఎలివేట్ అయి వెళ్ళాలి. మోక్షం అయితే నువ్వు బంధం వదలుచుకుంటే నువ్వు అంతటా అయిపోతావు. మోక్షానికి కైవల్యం. పోతన ఏమన్నాడంటే, శ్రీ కైవల్య పదము చేరుటకు నైచింతించదన్, నాకొక్కడికి మోక్షం రావాలని నేను కోరుకుంటున్నాను, కైవల్య పదానికి నేను వెళ్ళాలని కోరుకుంటున్నాను. అంటే వెళ్ళాలి అంటే ఒక చోటు కదా, మనకి ఇది ఎట్లా చెప్పటం లేదు. నువ్వు ఇక్కడ వదలుచుకోరా నాయన, నువ్వు అక్కడ చేరిపోతావు. కైవల్య పదదాయిని అమ్మవారు నీకు మోక్షం ఇస్తుంది, నిన్ను మాత్రం
ఆమె ఎవరు అంటే త్రిపుర. త్రిపుర ఎవరు అమ్మవారో చెబుతున్నాడు. ఆమె త్రిపుర. త్రిపుర అంటే స్థూల, సూక్ష్మ, కారణ అనే 3 శరీరాలు త్రిపురములు. త్రిపుర జగత్తుల చేత పూజింపబడుతుంది. ఏమిటా త్రిజగత్తులు? 3 జగత్తులు. పృథ్వీ, అదే మన లోకము, మన కింద లోకము, మన పై లోకము కదా. స్వర్గం, పాతాళం, మత్స్యం 3 లోకాలు. త్రిమూర్తి, త్రిదశేశ్వరి అన్ని ఒకలాంటి పదాలే చూడండి. త్రిపుర స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు అనేటువంటి 3 పురాలకు అధిపతిగా ఉన్నటువంటిది, నీలో ఉన్నటువంటిది. త్రిజగద్వంద్య 3 లోకాల చేత పూజింపబడేది. త్రిమూర్తి త్రిమూర్త్యాత్మకమైనది అంటే లక్ష్మీ, సరస్వతి, పార్వతి అంటే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అయినటువంటిది. ఈ 3 కలిసినటువంటి చిత్శక్తి. ఎందుకు చిత్శక్తి అనకుండా ఇక్కడ త్రిమూర్తి అన్నాడు? దేహం, శరీరం ఆగత్తే. శరీరం ఎవడికి వస్తుందో వాడికి కదా 3 గుణాలు ఉన్నాయి. ఈ 3 గుణాలు స్వచ్ఛం కాదని వాడు కదా ఇప్పుడు తెలుసుకుంటున్నాడు. అంటే ఇప్పుడు నువ్వు జీవుడుగా ఉండే త్రిమూర్త్యాత్మకమైనటువంటి దేవుని గురించి చెప్తున్నాను నీకు. త్రిదశేశ్వరి ఆమె త్రిదశ 3 దశల్లో అంటే బాల్యంలో ఉంది, నీ యవ్వనంలో ఉంది, నీ వార్ధక్యంలో ఉంటుంది, నీ జాగ్రత్తలో ఉంది, నీ స్వప్నంలో ఉంది, నీ సుషుప్తిలో ఉంది. 3 త్రిదశ 3 దశలలో ఉంది. ఇంకోటి ఏమిటంటే ఆమె 3 దశలు అంటే ఇక్కడ త్రిదశలు దేవతలు అని అర్థం. లిటరల్ మీనింగ్ అయితే దశ అంటే 10, త్రిదశ అంటే 3 పదులు 30. 30 ఏళ్ళే ఉంటాయి దేవతలు. వాళ్ళకి వార్ధక్యం లేదు. బాల్యము, కౌమారము, యవ్వనము అంతట్లోనే ఉండిపోతారు. వాళ్ళు ఇంకా వార్ధక్యం అనేది జరా, మరణము ఈ 2 దేవతలకు లేదు. అందుకని వాళ్ళని త్రిదశులు అన్నారు. నువ్వు త్రిదశుడివి అంటున్నారు. నాకున్నాయి కదా అవన్నీ అని అడిగితే నువ్వు ఇది తెలిస్తే నీకు లేవు. అందుకే అమ్మవారిని ఒకప్పుడు ఒక నామంలో తరుణి అన్నారు. నిత్య యవ్వన ఆమెకు ఆ పేరుంది. ఎందుకని ఆమెకి నిత్య యవ్వన తరుణి అని పేరు పెట్టారు అంటే ఆమె నీ బాల్యంలోనూ ఇలాగే ఉంది. నీ శరీరం పెరిగింది కానీ ఆమె పెరగలే, అట్లే ఉంది. నీ యవ్వనంలోనూ నీ శరీరం మార్పు చెందింది కానీ ఆమె అట్లాగే ఉంది. నీ వార్ధక్యంలోనూ ఆమె అట్లాగే ఉంటుంది. ఆమె మాత్రం కొంతమంది అంటారు, నా బాడీ ముసలైపోయింది కానీ నా మైండ్ ఎందుగానే ఉందండి అంటే ఏమిటి? నీ లోపల తరుణి ఉంది, శరీరం ముసలైపోయింది. శరీరానికి నీకు సామెకు సంబంధం లేదు. శరీరం మార్పు చెందుతుంది, తన లోపల మారదు. త్రిదశేశ్వరి ఎవరు ఆమె? త్రియక్షరి. త్రియక్షరి అంటే 3 అక్షరాలు. ఏమిటి ఆ 3 అంటే అకార, ఉకార, మకార. అకారం అంటే సృష్టి, ఉకారం అంటే స్థితి, మకారం అంటే లయం. త్రియక్షరి అకార, ఉకార, మకారాలు. అందుకని ఆమె పేరు వాచకమైతే ఓం. ఓం అంటే ఆ ఉమా, ఆ ఉమా కలిస్తే ఓం అవుతుంది. అదే వాచ్యమైతే ఉమా. ఇదేమిటండి ఉమా అవుమా? ఓము ఉమా ఒకటేనని చెబుతున్నారు అంటే ఎందుకు కాదు? ఉమా కాత్యాయని గౌరీ గత ఆమె పేరు. ఉమా అంటే ఒక ఊ అనే అక్షరం, ఒక మా అనే అక్షరం, ఒక ఆ అనే అక్షరం ఉంది. చూడండి ఉమాలో ఏమున్నాయి? 3 ఉన్నాయి. ఒక ఊ, ఒక మా, ఆ. ఉమా అంటే ఒక సృష్టి, ఒక స్థితి, ఒక లయం. ఈ 3 కలిస్తే ఓం అవుతుంది. ఆ ఊ కలిస్తే ఓ అవుతుంది కదా. దానికి మా 0. ఓం అనేటువంటి శబ్దాన్ని వాచ్యము. ఇది అది వాచకము, ఇది వాచ్యము. అంటే ఎవరినైతే గురించి చెప్తున్నామో అది వాచకము.
ఎవరైతే దానికి సంబంధించిన వాళ్ళు అది వాచ్యము. వాచ్యం అంటే లక్ష్యము అని. త్రియక్షరి అంటే 3 అక్షరములు కలది, అది ఓం అనేది. ఓం అనేటువంటి ప్రణవాక్షరము, అది అకార ఉకార మకారములు. అదిట అమ్మవారు అంటే సృష్టి స్థితి లయం. దానికే సహా అహం, సహ అది, అహం నేను, సోహం అయింది. సాహా తీసేస్తే ఆ ఉమానే ఉంటుంది, ఓం అవుతుంది. ఉమా శైలేంద్రతయ గౌరీ గంధర్వ సేవిత, తర్వాతే వస్తుంది ఆ మాట ఉమా అని. ఉమా అంటే సృష్టి స్థితి లయాలు ఉండేటువంటిది పరమేశ్వరి. సృష్టి స్థితి లయాలు చేసేటువంటిది. ఇదేమిటంటే ఆవిడ ఏం చేస్తోంది? మరి ఆవిడ చేయకపోతే ఎవరు చేస్తారు? నువ్వు పుట్టాలి అనుకుంటేనే పుట్టావు, నువ్వు చావాలి అనుకుంటేనే చస్తావు, నువ్వు ఉండాలి అనుకుంటేనే ఉంటున్నావు. ఇప్పుడు మనం అందరం ఉండాలి అనుకున్నాం. ఉండాలి అని అనుకుని ఏముంటే ఉంటామో తెలియక, నాకు ఇల్లు ఉంటే ఉంటానేమో, నేను ఆస్తి కొనుక్కుంటే ఉంటానేమో, నేను ఇంకా పెళ్ళి చేసుకుంటే ఉంటానేమో. నువ్వు ఉండడానికి ఇవన్నీ అక్కర్లేదుగా, ఇవన్నీ కావాలనుకుంటున్నావు. నువ్వు ఉండు ఈ ప్రపంచంలో. దివ్య గంధాఢ్య, అమ్మవారు దివ్య గంధాఢ్యాట. దివ్య గంధం, గంధము అంటే సువాసన. సుగంధం, గంధం అంటే త్రయంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం. గంధం అంటే శరీరం. మనం ఏం చెయ్యకపోతే మన శరీరం గంధం వస్తూ ఉంటుంది. గంధం అంటే వాసన. మనం సబ్బులు వేసుకుని క్రీములు పెట్టుకుని రుద్దుకుని చేస్తున్నాం, లేకపోతే కంపు కొడుతుంది. ఇది దివ్యగంధాఢ్య. దివ్యగంధాన్ని ఆమె పూసుకుంది. ఆమె శరీరం వాసన రాదు. ఎప్పుడు నీ శరీరం వాసన వస్తుంది? నామరూపాత్మకమైన శరీరం అయితేనే కంపు కొడుతుంది. దివ్య శరీరం అయితే కంపు కొట్టదు. దివ్య గంధాఢ్య, దివ్య గంధాన్ని ఆఢ్య కప్పుకున్నది. ఇదేమిటండి దివ్య గంధం ఎక్కడి నుంచి వచ్చింది? శరీరం అంటే ఎవరికైనా వాసన రావాలి కదా. ఈవెన్ విగ్రహం కూడా, రాముడి విగ్రహమో శివుడి విగ్రహమో లేకపోతే ఇంకో విగ్రహమో మనం పెడితే రేపటికో ఎల్లుండికో కొంచెం పాచైనా పడుతోంది కదా. గ్లాస్ చక్కగా తోవి పెట్టండి, వెండి గ్లాస్ అయినా సరే, రేపటికో ఎల్లుండికో దీని మీద ఒక నల్లగా లేయర్ వస్తుందా రాదా? గాలి వల్ల వచ్చిందంటారులే మీరు, గాలి వల్ల వాతావరణం వల్ల వచ్చిందిలేండి అని. మన శరీరానికి కూడా వాతావరణం వల్లే వచ్చింది అని అంటారు. ఏదైనా నామరూపాత్మకమైనటువంటి దానికి వాసన కొడుతుంది, ఎందుకంటే అది పృథ్వీతత్వం. దివ్య గంధానికి వాసన రాదు. దివ్య గంధం అంటే దివ్యమైనటువంటిది, నామరూపాలకు విరుద్ధంగా ఉండేది. ఏమిటి చెప్పండి? ఏదైతే నామరూపాలుగా కనబడుతోందో ఏది అది? సచ్చిత్తుడే నామరూపాలు. నామరూపాలుగా ఉంటే వాసన వస్తుంది, సచ్చిత్తుడుగా ఉంటే వాసన రాదు. అంతే. దివ్య గంధాఢ్య అంటే దివ్య గంధాన్ని పూసుకున్నది ఆమె. అంటే ఆమె సచ్చిద్రూపిణిగా ఉంది. ఆమె దేహం ధరించలేదు. ఇందాకే ధరించిందని చెప్పారు కదండి, అది మాయా అని చెప్పాను. మీకోసం అనేది సృష్టించాను అని చెప్పాను కదా. లేకపోతే ఆమెకు శరీరం లేదు. ఈశ్వర సృష్టి ఎక్కడ జరిగింది? జీవ సృష్టిని పోగొట్టడం కోసం ఈశ్వర సృష్టి జరిగింది. నువ్వు జీవుడు అని జీవత్వంలో పడి వస్తున్నావు కాబట్టి నిన్ను నీకు ఈశ్వరుని సృష్టించి వరే వాడు నువ్వు ఒకలాంటి వాళ్ళేరా. వాడి కర్తృత్వం లేదు, నీ కర్తృత్వం ఉంది. మీ ఇద్దరు నాలాంటి వాళ్ళు. వాడు నమ్మి అయిపోతాడు, నువ్వు నేనేను. అది విఘ్నేంద్రం భేదించ. దివ్య గంధాఢ్య సింధూర తిలకాంచిత. సింధూర తిలకం పెట్టుకున్నటువంటిది అని లిటరలీ మీనింగ్. సింధూర తిలకం, తిలకంలాగా సింధూరం పెట్టుకుందిట అమ్మవారు. దీనికి అర్థం ఏమిటి అంటే బ్యాలెన్స్డ్. ఆ అమ్మవారు ఎలా ఉంటుందంటే ఎటువైపు మొగ్గు చూపదుట. ఇటు నామరూపాల వైపు మొగ్గు చూపదుట, అటు సచ్చిత్తుల వైపు మొగ్గు చూపదుట. సైలెంట్గా మనం ముట్టు ఎక్కడ పెట్టుకుంటాం చెప్పండి? ఆజ్ఞాచక్రంలో పెట్టుకుంటాం. ఇది కదా ఆవిడ చోటు.
ఆజ్ఞాచక్రంలో కాస్త కుడివైపుకు మన బొట్టు వచ్చిందనుకోండి, వెంటనే మనం ఏం చేస్తాం? బొట్టు వంకరగా వచ్చిందిరా, సరి చేసుకో. కాస్త కుడివైపు బొట్టు పెట్టుకుంటే తప్పే, కాస్త ఎడం వైపుకు పెట్టుకుంటే తప్పే. కొంచెమైనా పక్కకు పెట్టుకున్నామా? ఈ పక్కకు పెట్టాం, ఆ పక్కకు పెట్టాం, ఖచ్చితంగా మధ్యలో పెట్టుకుంటాం బొట్టు. ఎందుకంటే ఇంకోటి నామరూపాల వైపు మొగ్గవాకు, ఇటు సచ్చిత్తల వైపు మొగ్గవాకు. నేను అలాంటి వాడిని, ఈక్విలిబ్రియం పొజిషన్లో ఉంటాను నేను అని సూచించడానికి సింధూర తిలకం పెట్టుకుంటాను. ఇది పెట్టుకోవాలంటే, నా బొట్టును నేను సక్రమంగా పెట్టుకోవాలంటే నేను తప్పనిసరిగా ఒక అద్దం పెట్టుకోవాలి. అద్దం లేకపోతే నేను ఈ పక్కకో ఆ పక్కకో కొంచెమైనా జరుపుతాను. అట్లా జరపకుండా నేను సరి చేసుకుని సరిగ్గా నా బొట్టు మధ్యలో వచ్చేట్టుగా నేను చూసుకుంటా. అమ్మవారు సింధూర తిలకాంచిత, అటు ఇటు చెదరకుండా, అటు ప్రాపంచికమైన వైపు మొగ్గు చూపకుండా, ఇటు పారమార్థికం వేరే అనకుండా అలా స్టేబుల్గా ఉంటుందిట. అందుకు ఆమె సింధూర తిలకం పెట్టుకుని అంటున్నాడు. అంటే నువ్వు అట్లా ఉండు, నువ్వు బొట్టు పెట్టుకుంటే సరిపోలే, ఆ బొట్టు ఎందుకు పెట్టుకుంటున్నావో తెలుసుకుని పెట్టు. నువ్వు స్టేబుల్గా ఉంటున్నావా, సందిగ్ధం లేకుండా ఉంటున్నావా? ఉండటంలా. చాలా టైం ఉంది కదా. ఉమా శైలేంద్ర తనయ గౌరీ గంధర్వ సేవిత, ఇవన్నీ ఒకలాంటి నామాలు. నిన్న ఎట్లా నామాలో ఇది కూడా అట్లాంటివి. ఉమా, ఉమా ఇందాకే చెప్పాను కాబట్టి ఉమా శైలేంద్ర తనయ. ఆమె ఎక్కడుందో తెలిసిన, ఇక్కడ శైలేంద్ర తనయ అంటే పర్వతరాజు కూతురు అని అర్థం, లిటరలీ మీనింగ్. అయితే రహస్యార్థం అయితే శైలేంద్రం అంటే ఇది. ఇక్కడ సహస్రదళ పద్మస్థ సర్వవర్ణోపశోభిత సర్వాయుధర శుక్ల సంస్థిత సర్వతోముఖి. శుక్లవర్ణం, ఒక తెల్లని రంగు. గౌరవర్ణం అంటే గౌరీ, గౌరీ అని ఆమె పేరు, అందుకే గౌరవర్ణము అని. గౌరవర్ణము అంటే శుద్ధవర్ణం, ఒక తెల్లటి కిరణం. తెల్ల కిరణంలో అన్ని రంగులు ఉంటాయి. అన్ని రంగులను కలిపి తిప్పితే తెలుపే కనిపిస్తుంది. రంగులన్నీ కలిపి తిప్పితే తిరుగుతూనే ఉంది కదా ఈ ప్రపంచం, తెలుపే కనిపిస్తుంది. తెలుపులోనే అన్ని రంగులు ఉన్నాయి. అందుకని శైలేంద్ర తనయ గౌరీ. గౌరీ శుద్ధవర్ణంలో ఉన్నటువంటి ఆవిడ. ధవళవర్ణం అంటే చైతన్య స్వరూపం, దానికి రంగు లేదు. రంగు లేదు కాబట్టి అది తెల్ల రంగు అని, స్వచ్ఛమైనది. గంధర్వ సేవిత విశ్వగర్భ స్వర్ణగర్భ. ఈ విశ్వమంతా ఆమె లోపల ఉంది. ఎక్కడుందో చెప్పండి? మీ చిత్తసాగరంలో. అప్పుడు మీరే విశ్వగర్భ. ఏం పెట్టుకున్నారు మీ చిత్తసాగరంలో? ఈ ప్రపంచాన్ని అంతా పెట్టుకున్నారు. బయటికి తీయండి, కనపడుతుందో లేదో చూసుకోండి. విశ్వగర్భ స్వర్ణగర్భ. ఇక్కడ స్వర్ణము అంటే చేతనమైనటువంటి స్వర్గం. స్వర్ణము అంటే బంగారము అని ఒక అర్థం ఉంది. స్వర్ణం అంటే మీకు కూడా తెలుసు బంగారం అని. ఇక్కడ బంగారం ఏమిటంటే మీది అనుకున్నదంతా మీకన్నా బయట ఉంది, అది నాది అన్న భావం మాత్రం లోపల ఉంది. అది నాది అన్న భావం ఎక్కడుంది? మీ లోపల ఉంది. నిజంగా మీది అనుకున్న వస్తువు ఎక్కడుంది? బయట ఉంది. అది మీది అయితే మీ వెంట రావాలి. నాకు ఇన్ని ఇళ్ళు ఉన్నాయి, ఇంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, ఇంత బంగారం ఉంది, ఇవన్నీ నావి. నావి అన్న భావం నాలోనే ఉంది. కానీ నావి అని నేను అనుకుంటున్నవన్నీ బయట ఉన్నాయి. బయట ఉన్నాయి కాబట్టి నేను చచ్చిపోయినప్పుడు అవన్నీ నాతో రావటం లేదు. నాది నాది అనుకున్నది నీది కాదురా. సినిమా వాడు ఎప్పుడో చెప్పాడు ఒక మాట. నువ్వు నాది నాది అనుకుంటున్నావు, రాది నీది కాదు. నాది అన్న భావమే నీ దగ్గర ఉంది, అదెంత నిజంగా నీది కాదు. అవునా కదా? మనదైతే మనం వెంట రావద్దా అమ్మ? అయ్యో వాడిదిరా ఇదంతా, వాడు చచ్చిపోయినాడు, వాడిదంతా మూట కట్టి వాడికే ఇచ్చి పంపిద్దామని ఎవరన్నా మన వాళ్ళు అనుకుంటున్నారా? వాడు వచ్చాడు లేదా, ఇది వాడిదంతా మనదే అనిపిస్తారా?
అరగంట ఎక్కువ తీసుకున్నానరా, ఇది అవ్వదు, ఎందుకంటే ఇంకా 300 నామాలు ఉన్నాయి. వీలైనంత రేపు కూడా కొంత చెప్తాను. తర్వాత మనం హోమాలు అవి అయిపోయిన తర్వాత నాకు కొంచెం రెస్ట్ తీసుకుని 1 రోజు 2 రోజులో మిగిలిన టైం చూసుకుని ఆ మొత్తం నామాలు చెప్తాయి. ఇవి ఎంత తొందరగా చెబుతామన్నా విషయం మీకు అర్థం కాకపోతే నాకు సంతృప్తి ఉండదు. మీకు అర్థమయ్యేది చెప్పాలంటే ప్రతి నామము చాలా టైం తీసుకుంటాము. ఏదో ఒకటి సాలీపులాక న్యాయంగా గిన్నెలో అన్నం కలియబెడితే ఒక మెతుకు చూస్తే అన్ని మెతుకులు వదిలేసిపోదామంటే అది అర్థం కాకపోతే నేను చెప్పి కూడా వేస్ట్ అవుతుంది. అందుకని నేను చెప్పలేకపోయినాను. సిలబస్ కంప్లీట్ చేసేది కొంచెం నాకు కష్టమే, నాకు ఎక్స్ట్రా క్లాసులు కావాలి. మొదటి నుంచి కూడా ఆ అలవాటు అట్లాగే ఉంది. అది పోగొట్టుకున్నామంటే కూడా నాకు చేత కావటంలే, పోగొట్టుకోలేనేమో బహుశా. ఇంకా 300 నామాలు ఉన్నాయి. అందులో అక్కడక్కడ 1, 2 చెప్పానేమో కానీ నామాలు అయితే ఉన్నాయి. ఇలాగే ఈ అర్థంలో మీకు స్ఫురిస్తే మీరు ఇంటి దగ్గర చదువుకుని మేము అర్థం చేసుకుంటాం పర్వాలేదంటే చెప్పక్కర్లేదు. లేదు చెప్పాలి అంటే మనం ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ చెప్తాను. చెప్పను అని అయితే అనను, ఎందుకంటే మరి నా గురుదేవుడు నాకు ఆజ్ఞాపించింది కూడా అదే, అమ్మ నీకు తెలిసింది 10 మందికి చెప్పు అన్నారు. అందుకని వారి ఆజ్ఞ మేరకు నేను తప్పకుండా చెప్తాను. లేదు మీకు మాకే తెలుస్తుంది, మీరు ఇచ్చిన ఈ బేసిక్స్తో మేము తెలుసుకోగలము చదువుకుని అంటే సంతోషం, మీరు చదువుకోండి. ఇది ఇవాళకి మానేద్దాం, ఎందుకంటే స్వర్ణగర్భ, వరద, వాగధీశ్వరి ఇంకా వరుసలు చాలా ఉన్నాయి. చెప్తూ పోతే ఎక్కువ అవుతుంది, ఇంకా టైం తీసుకుంటుంది. రేపు కూడా ఉంటుంది, ఎందుకంటే కొన్ని నామాలన్నా అయితే నాకు ఇంకా బాగుంటుంది. రేపు ఇక్కడ హోమగుండాలు కట్టేస్తారు, అయినా కూడా మీరు కూర్చోండి. వాటి దగ్గర వాటిని అలా వదిలిపెట్టేసి రేపు కూడా చెప్తాను.